హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాజా సాత్విక్ వ్లాగ్స్. ఈరోజు హైదరాబాద్లో 4th డే సాలార్జంగ్ మ్యూజియంకి వచ్చిన తర్వాత నెక్స్ట్ చార్మినార్ వెళ్తున్నాము. ఇదంతా చార్మినార్ వెళ్ళే రూట్ అనమాట. సాలార్జంగ్ మ్యూజియం పక్కనే చార్మినార్ 10 నిమిషాల్లో వెళ్ళిపోతాము. సో వెళ్తున్నాము. ఇంకా అంతా మార్కెట్ అదే ఉంటాయి, తెలుసు కదా. షాపింగ్ చాలా బాగుంటుంది. షాపింగ్ చేయడానికి కూడా బాగా బార్గెన్ చేయడం రావాలి. బాగా ఎక్కువ కాస్ట్ చెప్తారు వాళ్ళు. మనకి చెప్పిన కాస్ట్లో సగం కంటే తక్కువ అడగాలన్నమాట మనం ఎప్పుడు బార్గెన్ చేసినా. ఆ సగం కంటే తక్కువ అడిగాక వాడు ఇంక ఒప్పుకోకపోతే 100-200 అలా కలుపుకుంటూ వెళ్ళాలి. అట్లా బార్గెన్ చేయాలి. అదొక ట్రిక్. యాక్చువల్గా నాకైతే చాలా మొహమాటంగా అనిపిస్తారు బార్గెన్ చేయడం, కానీ తప్పదు. వాళ్ళు మన చూడంగానే వీళ్ళు అడిగితే ఇద్దాం, అడగకపోతే వాళ్ళే ఇచ్చేస్తారు అన్నట్టు వాళ్ళకి నచ్చిన రేట్ చెప్తారనమాట. ఒక్కొక్కరికి ఒక్కో రేట్ చెప్తారు. చార్మినార్ అంతా కూడా మొత్తం ఇంకా బార్గెన్ మీదే ఉంటుంది. అన్ని వస్తువులు దొరుకుతాయి. గుండు సూరి దగ్గర నుంచి పెద్ద సోఫా సెట్స్ దాకా అన్నీ దొరుకుతాయి. యాక్సెసరీస్ అయితే చాలా బాగుంటాయి. 1 గ్రామ్ గోల్డ్ యాక్సెసరీస్ కానీ, ఇంకా ఆడపిల్లలకు కావాల్సిన బోల్డ్ అన్న ఐటమ్స్. అసలు అవన్నీ కూడా మనకి ఎక్కడ షాప్స్లో కూడా కనిపించవన్నీ. అంత వెరైటీ ఉంటుంది మనకి చార్మినార్లో. బట్టలు కూడా బాగుంటాయి. పిల్లల బట్టలు మోడల్స్ ఎక్కువ ఉంటాయి. అవన్నీ చూసి తీసుకోవాలి. అలాగే హ్యాండ్ బ్యాగ్స్, బ్యాంగిల్ బజార్ అయితే ఇంకా గ్లాస్ బ్యాంగిల్స్ చాలా ఫేమస్ కదా ఇక్కడ. చాలా బాగుంటుంది. అయితే మాకు బ్యాంగిల్స్ తీసుకునేంత టైం ఉండలేదు. చార్మినార్ ఒకటి చూసాం. చార్మినార్ మామూలుగా అక్కడ హైదరాబాద్లో స్టే ఉండేప్పుడు వెళ్ళేవాళ్ళం షాపింగ్కి. కానీ తర్వాత ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఇదే మొదటిసారి ఇంకా వాళ్ళని తీసుకొని రావడం చార్మినార్కి. మేము ఎప్పుడు వచ్చినా చార్మినార్ క్లోజ్ ఉండేది, పైకి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. అప్పట్లో ఏవో సెక్యూరిటీ ఇష్యూస్ ఉండేవి. బట్ ఈసారి అలో చేస్తున్నారనమాట. ఈరోజు మేము వెళ్ళాం, చార్మినార్ పైకి వెళ్ళాను. నేను ఫస్ట్ టైం వెళ్ళాను యాక్చువల్గా చార్మినార్ పైకి. అప్పట్లో అలో చేసేవాడు కాదు. చాలాసార్లు చార్మినార్ వచ్చాం కానీ ఎప్పుడు చార్మినార్ పైకి వెళ్ళాం. చాలా ఫుల్ ట్రాఫిక్ జామ్ అసలు. చాలా ట్రాఫిక్. ఇంకా మధ్యలోనే కొంచెం దూరంలోనే ఆపేస్తాడు కదా, ఇంకా దిగిపోయి నడిచి వెళ్తున్నాము. నడుస్తున్నా కూడా విపరీతమైన ట్రాఫిక్. మేము వెళ్ళేప్పుడు 3 అయింది. 3 ఇలా ఉంది కదా. ఈవినింగ్ అయ్యేప్పటికీ చాలా రష్ అయిపోయింది అసలు. పిక్ పాకెటర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. కేర్ఫుల్గా ఉండాలి. మన థింగ్స్ అవి మనమే జాగ్రత్తగా పెట్టుకోవాలి. షాపింగ్ చేసేప్పుడు కూడా జాగ్రత్తగా చక్కగా తెలివిగా చేసుకోవాలి. షాపింగ్ అన్ని ఐటమ్స్ ఉంటాయి A to Z. కళ్ళ ముందే మోసం చేసేస్తారు అన్నమాట. జాగ్రత్త చేసుకోవాలి షాపింగ్. ఇది చార్మినార్. వచ్చేస్తాం చార్మినార్ దగ్గరికి. ఇంక ఈరోజు చార్మినార్ పైకి తొందరగా క్లోజ్ చేసేస్తాడని చెప్పి మేము సాలార్జంగ్ మ్యూజియంలో ఫాస్ట్గా చూసుకొని వచ్చామన్నమాట. అంటే ఇంకా మేము 4 days ట్రిప్ అనుకున్నాం. మాకు ఇంకా బిజినెస్ పరంగా ఇంకో డే ఎక్స్ట్రా ఉంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి వెళ్ళిపోవాలి. ఇంకా అన్నీ ఈరోజే కవర్ చేసేయాలని అనుకుంటున్నాము. అందుకని చెప్పి ఇంకా తొందరగానే మూవ్ అయిపోయాము. మళ్ళీ బస్సు ఉంది ఈరోజు నైట్కే. అది చార్మినార్ మేము వెళ్ళాము. టికెట్స్ అవి తీసుకున్నాము. టికెట్స్ తీసుకొని క్యూ అనమాట ఇంకా పైకి వెళ్ళడానికి. చూడండి, చాలా ఐటమ్ ఉంటుంది ఇక్కడ. అంతా రోడ్ సైడే ఉంటుంది. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వాళ్ళు ఓన్గా చేసుకుంటారు, మరి ఎక్కడైనా కొంటారో కానీ కాస్ట్ కూడా మనం బార్గెన్ చేసి తీసుకోవచ్చు. ఆడపిల్లలకైతే చాలా ఐటమ్స్ ఉంటాయి అసలు. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఐటమ్ ఉంటుంది ఇక్కడ. మేము ఇంకా ఫ్రంట్ నుంచి అటు టికెట్స్ తీసుకునే అటువైపు వెళ్ళడానికి మాకు ఎంత టైం పట్టిందనమాట. చుట్టూ గ్రిల్ వేసేసి ఉంది. ఇంకా అది ఎంట్రీ గ్రిల్ నుంచి ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్ళాలి కదా, దానికోసం చుట్టూ తిరిగి వచ్చాము ఇటువైపు. ఇదివరకు ఈ గ్రిల్స్ ఉండే కదా, అంతా బాగానే ఉండే. తర్వాత ఏవో ఇష్యూస్ అయినాక సెక్యూరిటీ కోసమని పైకి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు.
ఇప్పుడైతే ఇంకా మేము వెళ్ళాక ఇప్పుడు ఎలో చేస్తున్నారు. ఇంకా నేను కూడా ఈసారి ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఎన్నో సార్లు వచ్చాను కానీ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఇది లోపలికి వెళ్తున్నాము టికెట్స్ తీసుకోవడానికి. టికెట్స్ తీసుకొని ఇంకా పైకి వెళ్తాం. పైకి వెళ్ళిన తర్వాత ఇంకా పైనుంచి వ్యూ అదంతా ఉంటుంది, బాగుంటుంది. చాలా హైట్, కాకపోతే సన్నగా ఉంటుంది అది దారి. ఒక సింగిల్ పర్సనే పడతాడు మెట్లు ఎక్కేప్పుడు. అలానే ఎక్కి అలానే దిగాలి. ఇంకా మేము ఇప్పుడు చూడండి క్యూ ఎంత ఉందో. టికెట్స్ తీసుకునే క్యూ చాలా ఉంది కదా. ఇది చార్మినార్ పైన ఇదంతా వ్యూ అనమాట. కార్వింగ్ అది బాగుంటుంది. చూడండి మొత్తం అంతా షాప్సే ఉంటాయి. అంతా షాపింగ్ ఏరియా మొత్తం అంతా కూడా. బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ. బ్యాంగిల్స్, బ్రైడల్ డ్రెస్సెస్, బ్రైడ్ రూమ్ డ్రెస్సెస్ అంతా. మన బ్రైడల్ షాపింగ్ అయితే చాలా బాగుంటుంది. చూసారా ఎంత సన్నగా ఉందో. ఓన్లీ సింగిల్ పర్సన్స్ క్యూ లైన్లో వెళ్ళినట్టు ఎక్కాలన్నమాట. కొంచెం మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇబ్బందే. మెట్టు కూడా హైట్గా ఉంటుంది, టర్న్గా ఉంటుంది అన్నమాట. ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సన్నగా ఉంటుంది పైకి. తర్వాత పైకి వెళ్ళిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది వ్యూ అంతా. మొత్తం కింద ఉన్న షాప్స్ అవన్నీ కనిపిస్తాయి. ఫోటోషూట్కి బాగుంటుంది యాక్చువల్గా. వెళ్ళిపోయాం మేము పైకి. చూడండి ఇవన్నీ 4 సైడ్స్ కూడా చాలా బాగుంటుంది. కార్వింగ్ కానీ అన్నీ చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా మనం చుట్టూ చూసినప్పుడు వెనక సైడ్ ఒక మసీదు ఉంటుంది. ఎక్కువ పావురాలు అవి ఉంటాయి. ఫేమస్ మసీదు. అక్కడ కూడా ఫోటో షూట్స్ అవి చేసుకుంటారు. అది కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడి నుంచి, పైనుంచి. బాగా ఎక్కువ ఉన్నారు క్రౌడ్. బాగా అసలు చూడండి స్ట్రీట్ ఎలా కనిపిస్తుందో. చార్మినార్ మొత్తం అన్నీ అవే షాప్స్ ఉంటాయి. ఇంకా మేము కింద దిగేప్పటికి ఇంకా విపరీతమైన క్రౌడ్ అయిపోయారు మొత్తం అంతా. ఇంకా మేము దిగేసాము, ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అవ్వగానే లైట్స్ వేసేస్తారు అన్నీ. ఫుల్ లైట్స్ వేసేస్తారు. ఇంకెక్కడి నుంచి చౌమహల్ ప్యాలెస్ కూడా చాలా దగ్గరే, పక్కనే వాకబుల్లే. ఓ 5 మినిట్స్ వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మేము ఇంకా నెక్స్ట్ కిందకి దిగేసి ఒకసారి అక్కడికి వెళ్ళొచ్చేసామన్నమాట, చౌమహల్ ప్యాలెస్కి కూడా. అయితే అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు చౌమహల్ ప్యాలెస్లో. అది చూస్తే పర్వాలేదు, ఒక 1 అవర్ అట్లా పడుతుంది. కానీ మేము వెళ్ళేప్పటికీ అక్కడ ఏదో ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఏదో కార్యక్రమం జరుగుతుంది. సో ఎక్కువసేపు ఉండనివ్వలేదు. ఇంకా ఇది చార్మినార్ పైన వ్యూ అనమాట. పైనుంచి కిందకి వ్యూ మొత్తం అంతా. ఆ కార్వింగ్ అదంతా చాలా బాగుంది. ఎలా అయినా ఓల్డ్ కట్టడాలు చాలా అందంగా ఉంటాయి కదా. అంత క్వాలిటీ అంతా బాగుంటుంది. పైనుంచి వ్యూ అనమాట ఇది అంతా కూడా, చార్మినార్ పైనుంచి. చాలా రష్ అయిపోయింది దిగేప్పటికి, విపరీతమైన రష్. అసలు చాలా కేర్ఫుల్గా ఉండాలి పిల్లలతో వెళ్ళినప్పుడు. మేమైతే కొంచెం ఒక 1/2 అవర్ మిస్ అయిపోయాం. మా హస్బెండ్ పాప ఒక వైపు అయిపోయారు, నేను బాబు ఒక వైపు వెళ్ళిపోయాము. మా దగ్గర ఫోన్ కూడా లేదనమాట. మళ్ళీ మేమే వెతుక్కుంటూ వాళ్ళే వెనక్కి వెళ్తే దొరికారు. ఇంకా నెక్స్ట్ చౌమహల్ ప్యాలెస్కి వెళ్తున్నాం నడుచుకుంటూ. ఈ బ్యాంగిల్స్ స్ట్రీట్ ఉంటుంది. మొత్తం బ్రైడ్ రూమ్ డ్రెస్సెస్ ఉంటాయి. బ్రైడల్ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ. అంటే ముస్లిమ్స్ కదా ఎక్కువ, ఈ స్టోన్ వర్క్స్ అవి ఇవి ఉంటాయి, చాలా గ్రాండ్గా ఉంటాయి. మామూలుగా మనకంటే పట్టు చీరలు అవి ఇవి ఫేమస్ కదా, వీళ్ళు ఎక్కువ స్టోన్ వర్క్స్ అవి వాడతారు కదా. అవైతే ఇక్కడ బాగున్నాయి, మరి చాలా బాగున్నాయి. స్ట్రీట్ అంతా వెలిగిపోతూ ఉంటుంది. ఇలా బ్యాంగిల్ షాప్స్ కూడా ఉంటాయి. ఇంక ఇలా చూసుకుంటూ బయటికి వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చౌమహల్ ప్యాలెస్. చౌమహల్ ప్యాలెస్ ఎంటర్ వచ్చేస్తాం. ఇది గేట్. ఇక్కడ కూడా టికెట్స్ ఉన్నాయి.
నలుగురికి కలిపి 500 తీసుకున్నారు. 450, 470 అలా అయింది. ఒకళ్ళ హాఫ్ టికెట్ బావుకి. వెళ్ళాము లోపలికి. వాడు మేము టికెట్ తీసుకునేప్పుడు కూడా చెప్పలేదు లోపల ప్రోగ్రామ్ జరుగుతుంది, ఎక్కువసేపు ఉండనివ్వము అంటే మేము వెళ్ళడం మానేసేవాళ్ళం. ఓకే గైస్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.